జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఏవైతే బై ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఇక్కడ చూసినట్టయితే ఇది అసలు మొత్తము పోలీసు వారు ఈ ఏదైతే మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాండిడేట్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ప్రతి అడుగున అడ్డుకోవడం జరుగుతుంది. గత 20 రోజులుగా 15-20 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఎక్కడ చూసినా కూడా బోకస్ కేసులు భయపెట్టే విధంగా బైండ్ ఓవర్లు చేయడాలు. నేను యాజ్ ఏ లీగల్ సెల్ బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి ఉన్నటువంటి నేను ఇప్పటికీ ఎన్నో కేసులు ఇప్పుడు చూసుకున్నట్టయితే మా డివిజన్ ప్రెసిడెంట్ ప్రదీప్ గారి మీద కానివ్వండి, పార్టీ మీద కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, అందరికీ కూడా కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తాం. మీరు కనుక టీఆర్ఎస్ పార్టీ వెనుక నడుచుకుంటూ వెళ్తే మేము మిమ్మల్ని మీ మీద బోకస్ కేసులు వేస్తామని పోలీసు వారు మొత్తం వాళ్ళ కాంగ్రెస్ వారి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడే చూసుకున్నట్టయితే ఇప్పుడు మైక్ టీవీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి రోడ్ షో ఇక్కడ షేక్పేట నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మేము ఆల్రెడీ ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రియర్గా తీసుకోవడం జరిగింది. ఆ పర్మిషన్స్ ఉన్నా కూడా విజిలెన్స్ టీమ్స్ అంటూ ఎవరో వచ్చి పోలీసు వారు వచ్చి మీకు అసలు పర్మిషన్ ఉందా, అరే పర్మిషన్ ఇచ్చిందే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, వాళ్ళ దగ్గరనే పర్మిషన్ కాపీ లేదంట, మీకు పర్మిషన్ ఉందా, ఇవి లౌడ్ స్పీకర్సా, డీజేనా, అసలు వాళ్ళకే టెక్నికల్గా ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి కేవలం ఇక్కడ ఒక సీన్ క్రియేట్ చేయాలి, అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలి, కేసులని భయపడి అందరూ వెనక్కి వెళ్తారనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఖబర్దార్ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, కార్యకర్తలు మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళము. తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి ఉద్యమాన్ని మళ్ళొక్కసారి ప్రజలందరూ ఏకమై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే బోకస్ హామీలు ఉన్నాయో అవన్నిటిని నెరవేరుస్తారనే ఉద్దేశంలో ఏవైతే ప్రజలు నమ్మి వారికి ఓటేయడం జరిగిందో వాళ్ళ చేతితోటి వాళ్ళే మనము మా జీవితాలు నాశనం చేసుకున్నామని చెప్తున్నారు. ఇక్కడ సిటీలో చూసినట్టుంటే హైడ్రా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వారికి క్లియర్గా అర్థమవుతుంది ఓటమి భయంతోనే వాళ్ళు ఇలాంటివన్నీ కూడా చీప్ ట్రిక్స్ చేస్తున్నారు. తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, ఎలక్షన్ కమిషన్ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా మా యొక్క అభ్యర్థి మాగంటి సునీత గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఇలాంటి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా కూడా మేము ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ లీగల్ టీం తప్పకుండా మేము సైనికుల్లా మేమందరం మా కార్యకర్తలను కాపాడుకోవాలని మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది.